సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 50వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 49వ భాగంలో చివరి వాక్యాలను ఒకసారి గుర్తు చేసుకుని 50వ భాగంలో ప్రవేశిద్దాం. శ్రీకృష్ణను ఊరేగింపుగా ఊరంతా తిప్పేశారు. అతని వెనుక కుర్రాళ్లంతా హర్షధ్వానాలతో శ్రీకృష్ణ వర్ధిల్లాలి, యూనివర్సిటీ టాపర్ వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించేశారు. శంకర శాస్త్రి మాస్టర్ ఎంత అదృష్టవంతులు అని పిల్లల తల్లిదండ్రులు అనుకున్నారు. మరునాడు సాయంత్రం కళాశాలలో శ్రీకృష్ణకు అభినందన సభను ఏర్పాటు చేస్తున్నట్లు, దానిని విద్యార్థులందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ పత్రికా ప్రకటన ఇచ్చారు ప్రిన్సిపాల్ గారు. శ్రీకృష్ణ మాత్రం తన తల్లిదండ్రులకు నమస్కరించి, ఈ విజయం మీది, మీ పెంపకానిది నాన్నగారు. మీ అనుక్షణపు ప్రేమ, ప్రోత్సాహమే ఈ విజయానికి కారణం. నేను నా పాత్ర నిర్వహించాను అంతే అన్నాడు వినమ్రంగా. నా ఈ విజయానికి నువ్వు నా స్నేహితుడవడమే కృష్ణ. నేను నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అని శ్రీకృష్ణని గాఢంగా కౌగిలించుకున్నాడు రాజన్. ఇప్పుడు 50వ భాగంలోకి ప్రవేశిద్దాం. మరుసటి రోజు పత్రికలన్నీ జిల్లా ప్రధాన వార్తలలో శ్రీకృష్ణ సాధించిన అనితర సాధ్యమైన విజయాన్ని ఆకాశానికి ఎత్తేశాయి. కొన్ని కాలేజీలైతే అతడు ఇంటర్లో తమ పూర్వ విద్యార్థి అని ప్రకటించేసుకున్నాయి. మరికొన్ని అతనికి భావి చదువుకు ఎన్నో విలువైన ఆఫర్లు, రాయితీలు ప్రకటించాయి. రాష్ట్ర ప్రధాన పత్రికల్లో 3వ పేజీలో శ్రీకృష్ణ నిలువెత్తు ఫోటోతో పాటు అతనిలోని బహుముఖ కోణాలను కూడా ప్రచురించాయి. గాయకుడిగా, నటుడిగా, విద్యార్థిగా అతడు సాధించిన ఘన విజయం నేటి యువతకు ఆదర్శం అని కొనియాడాయి. ఆ సాయంత్రం కాలేజీ ప్రాంగణంలో సభ ఏర్పాటైంది. ఎన్నో సంవత్సరాల తర్వాత రాష్ట్రంలోని ఒక పట్టణంలోని ఎవరికీ పెద్దగా తెలియని సాధారణ కళాశాలలోని ఒక విద్యార్థి డిగ్రీలో అంత అత్యుత్తమ శాతాన్ని సాధించడమే కాకుండా 10 ఏళ్ల చరిత్రను తిరగరాయడం అసాధారణమనుకున్న ప్రతి ఒక్కరూ రావడంతో వందలాది మంది విద్యార్థులతో, వందల మంది తల్లిదండ్రులతో, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, అధికారులు, అనధికారులతో సభా ప్రాంగణం నిండిపోయింది. శ్రీకృష్ణను, శంకర శాస్త్రి దంపతులను వేదిక మీద ఆసీనులను చేసి ప్రోటోకాల్ ప్రకారం అందరూ మాట్లాడారు. అటువంటి బిడ్డను కన్న ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులని వేనోళ్ల పొగిడారు. శ్రీకృష్ణను ఎమ్మెల్యే గారు గజమాలతో సత్కరించి కౌగిలించుకుని ఫోటోలు తీసుకున్నప్పుడు ఆ ప్రాంగణమంతా హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. అధికారులందరూ శ్రీకృష్ణ కృషిని ప్రశంసిస్తూ పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఇక కాలేజీ విద్యార్థి సంఘం నాయకులు, అతనితో నటించిన వారు, అమ్మాయిల ప్రతినిధులు అందరూ శ్రీకృష్ణను సత్కరించడానికి పోటీ పడ్డారు. కాలేజీ ప్రిన్సిపాల్ గారు, శోభనాద్రి గారు శంకర శాస్త్రి దంపతులను ఘనంగా సత్కరించారు. సంగీత విభావరి తరపున సాంస్కృతిక కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి విఠల్, అతని తండ్రి నాగేంద్రరావు, గంగారావు, రాజేశ్వరి, వీరేశం అంతా శ్రీకృష్ణని సన్మానించారు. కాలేజీలో నడపబడుతున్న అన్ని కోర్సుల్లోనూ ప్రథమ స్థానం వచ్చిన వారందరికీ చిరు సత్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించారు. వాటిలో భాగంగా బీకాం డిగ్రీలో మొదటి స్థానం పొందిన రాజన్ని కూడా అదే విధంగా సత్కరించడంతో చలమయ్య ఆనందానికి అవధులు లేవు. అతని గ్రామ ప్రజలలో ముఖ్యులు కూడా వచ్చి ఆ ఆనందాన్ని పాలుపంచుకున్నారు. ఎందరో తల్లిదండ్రులు అటువంటి కొడుకు తమ కడుపున పుడితే ఎంత బావుండును అని కళ్ళొత్తుకున్నారు. అమ్మ, పీనుగులా ఉన్న ఏనుగంత ఫలితం సాధించాడ్రా, వాడరా మగాడంటే. అవును మామ, ఏదో ఆడగి పాటలో ఆడవేషం వేశాడని లోకుగా చూసాం గాని ఆడి కాళ్ళ దుమ్ము తగిలినా మనకి పుణ్యమేరా బాబు. అసలు ఎప్పుడు చదివాడ్రా? ఎప్పుడు ఈడు ఆ రాజన్గాడు సైకిలున్న ప్రేమికులు అటు ఇటు తిరిగేవారు. నోర్మయ్యండి గాడిదెల్లారా. తోటి పిల్లాడు మంచిగా గౌరవం పొందుతున్నాడని సంతోషపడకుండా పనికిమాలిన డైలాగులు ఒకటి. ఎడండి అవతలకే. ఎవరో పెద్ద ఆయన కసురుకోవడంతో అందరి నోళ్లు మూతబడి చెవులు కళ్ళు పనిచేయసాగాయి. అందరూ మాట్లాడాక శంకర శాస్త్రి గారిని మాట్లాడమని ప్రిన్సిపాల్ గారు కోరారు. శంకర శాస్త్రి గారు క్లుప్తంగా మాట్లాడారు. సభా సరస్వతి నమస్కారం. పుత్రోత్సాహం తండ్రికి అని సుమతి శతకకారుడు రాసిన ఈ పద్య భావాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నాను. ప్రస్తుతం నేనిప్పుడు. వాడు బాగా చదువుతాడు అని నాకు తెలుసు, కానీ ఈ విధమైన ఫలితాన్ని మాత్రం ఊహించలేదు. అలా వాడు నాకు అనుకోని ఆనందాన్ని ఇచ్చాడు. ఆ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రీకృష్ణని కౌగిలించుకుని 2 నిమిషాల పాటు అలాగే ఉండిపోయారాయన. సభలో హృదయం ఉన్న ప్రతి తండ్రి ఆ దృశ్యాన్ని మనసులో శాశ్వతంగా ముద్రించుకున్నాడు. శోభనాద్రి గారు ఆయన వెన్ను తట్టి తీసుకువచ్చి సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం శ్రీకృష్ణ మాట్లాడాడు. ఎంతో గంభీరంగా, వినయంగా అతను చెప్పిన మాటలను రాసుకోలేని వాళ్ళు వీడియోలు తీసుకోసాగారు. అక్కడున్న ప్రతి వస్తువుకు చెవులు మొలిచి
నిశ్శబ్దం పాటిస్తున్నాయా అన్నంత ప్రశాంతమైన వాతావరణంలో మైకులోంచి శ్రీకృష్ణ మాటల ప్రవాహంలా రాసాగాయి. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు ఓం నమశివాయ నుంచి ఈనాటి వరకు నాకు విద్య నేర్పిన గురువులందరికీ, పెద్దలకు నా ప్రణామాలు. నా సహ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేనేదో సాధించేశానని ఇక్కడికి వచ్చిన పెద్దలంతా నన్ను గొప్పవాణ్ణి చేసి ఇప్పటివరకు మాట్లాడారు. నా మీద అభిమానంతో మీరందరూ చేసిన ఈ సత్కారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నేనేదో నీతులు చెప్పడానికి, ఏదో సాధించానని గొప్పలు చెప్పే ప్రసంగాలు ఇవ్వడానికి నేను ప్రయత్నించడం లేదు. మనిషి జీవితానికి మూలాధారమైన నాకు తెలిసిన 2-3 మౌలిక భావనలు మీ ముందు చెప్పడానికి సాహసిస్తున్నాను. ప్రతి కన్న తల్లి తన బిడ్డని నవమాసాలు మోసి అనేక శ్రమలకు ఓర్చి కంటుంది. తన బిడ్డని తనకున్నంతలో గొప్పగా పెంచుకోవాలని, వాడు జీవితంలో గొప్పవాడు కావాలని ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది. వాడు తన మాట వినకపోతే కోప్పడుతుంది, అవసరమైనప్పుడు లాలిస్తుంది, ప్రేమిస్తుంది. ఇంత బాధ్యతగా తల్లి పెంచినప్పుడు కొడుకు కూడా అంత బాధ్యతగా ప్రవర్తించిన నాడు ఈవేళ నేను పొందిన ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. అదేవిధంగా కన్న తండ్రి కానీ, తనకు విద్య నేర్పే గురువు కానీ ఏం చెప్పినా మన మంచి కోసమే, మన ఉన్నతి కోసమే అని పిల్లలు గ్రహించగలిగిన నాడు ఖచ్చితంగా నేను ఈవేళ పొందిన ఈ గౌరవాన్ని వాళ్ళు పొందుతారు. మనకన్నా ముందు తరం మనకి మంచిగా ప్రవర్తించమని చెబుతున్నారు అంటే ఆ మంచివాళ్ళు చెడ్డతనమేదో అనుభవించారన్నమాట. అలాగే చెడు చెప్పి అలా ప్రవర్తించద్దు అని చెప్పారు అంటే ఆ చెడు ఫలితాన్ని వాళ్ళు రుచి చూశారన్నమాట. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చెప్పారు అంటే వాళ్ళకి అనుభవంలోకి వస్తేనే చెబుతారు అన్న కనీస జ్ఞానం ఈ తరం పిల్లలందరూ అర్థం చేసుకుంటే వచ్చే ఫలితం తప్పనిసరిగా ఇలాగే ఉంటుంది. మా నాన్నగారు కేవలం ఒక ఉపాధ్యాయుడు, మా అమ్మగారు ఒక గృహిణి. వారిద్దరూ ఏం చెప్పినా నా మంచి కోసమే అని నేను నమ్మినందువల్లే నేను ఈ ఫలితాన్ని సాధించాను అనుకుంటున్నాను. వారే కాదు, నా ఉపాధ్యాయుడు, బంధువులు, స్నేహితులు ఎవరు చెప్పినా ముందు నేను వినడం నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది నిజమా కాదా అని పరిశీలించడం అలవాటుగా మార్చుకున్నాను. ఆ పరిశీలనలో నిజంగా ఏది మంచో ఏది చెడో స్పష్టంగా అర్థమయ్యేది. మంచి ఏదో చెడు ఏదో తెలిసాక కనీస జ్ఞానం ఉన్నవాడెవడూ చెడువైపు వెళ్ళడు. అలా పరిశీలించి నేర్చుకున్న విషయాలను నాకు అవకాశం వచ్చినప్పుడు ఆచరణలో పెట్టేవాడిని. అప్పుడు దానివల్ల ఫలితం నాకు అర్థమయ్యేది. నేను 7వ తరగతి వరకు గొప్ప విద్యార్థిని కాను. తర్వాత మా నాన్నగారు మనిషి తనకు తాను స్వీయ క్రమశిక్షణ ఎలా అలవర్చుకోవాలో నేర్పారు. మన మనసు కోరికల వైపు వెళ్తున్నా దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో, ఆ కోరిక తీర్చుకోవడం మనకు అవసరమా కాదా, దానివల్ల లాభమా నష్టమా, ఇవన్నీ చకచక ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి సంపాదించుకున్నాను. దాంతో నాకు నేనుగా నిర్ణయం తీసుకునే విధానం అలవాటైంది. అలాగే బుర్ర చురుకుగా పనిచేయడానికి తగిన వ్యాయామం, ధ్యానం చేసుకోవడం నేర్పారు. ఉదయమే 4 గంటలకే లేచి చదవడం, రాత్రి 10 గంటలకే పడుకోవడం, ఇవన్నీ క్రమం తప్పకుండా చేసుకున్న నా అలవాట్లే మీరంటున్న నా ఈ విజయానికి కారణం. ఈవేళ ఒక విద్యార్థి మొన్న జరిగిన పరీక్షల్లో మార్కులు ఎన్నొచ్చాయి అంటే చెప్పలేడు. అది అతనికి అనవసరం. ఒక సబ్జెక్టులో గత పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో ఈసారి వాటికన్నా కనీసం 5 మార్కులైనా ఎక్కువ రావాలి అనుకున్న నా పట్టుదలే నాకు ఈ మార్కులు తెచ్చిపెట్టాయి. ఇంత కష్టపడాలా, ఇన్ని మార్కులు తెచ్చుకోవాలంటే అని మీరు అనుకుంటేనే పొరపాటు. ఏదైనా మొదటిసారి కష్టం అనిపిస్తుంది. మనసు పెట్టి చేస్తే ఆ కష్టమే ఇష్టమై అలవాటుగా మారిపోతుంది. ఇలా మిమ్మల్ని ఎవరిని ఆచరించమని నేను చెప్పడం లేదు. నేను ఇలా నిష్ఠగా ఆచరించాను కాబట్టి ఫలితం పొందాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలా అని మనిషి చదువు యంత్రంలా మారిపోకూడదు. సరదాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, జీవితంలో వినోదం ఉండాలి. వీటన్నిటికీ సమయం కేటాయిస్తూ చదువుకోవాలి. ఇదే రకమైన ఫలితాన్ని నా స్నేహితుడు, నా నాటిక హీరో రాజన్కి కేవలం 2 నెలల ముందు నేర్పాను. అతడు ఎటువంటి ఫలితం సాధించాడో మీరు చూశారు. రాజు, ఒకసారి వేదిక మీదకి రా అని పిలిచాడు శ్రీకృష్ణ. రాజన్ ఒక్క గెంతులో వేదిక మీదకి వచ్చి శ్రీకృష్ణని ఆప్యాయంగా కౌగిలించుకుని కృష్ణ చేతిలోంచి మైక్ అందుకుని అన్నాడు, ఎస్ ఫ్రెండ్స్, నా ఈ విజయం కేవలం శ్రీకృష్ణ నేర్పిన క్రమశిక్షణే. అతని స్నేహం నేను చేయకపోయి ఉంటే ఈనాడు మీ ముందు నిలబడేవాడినే కాదు. తాను చదువుకుంటూ కూడా అతని చక్కని పర్యవేక్షణలో నేను సాధించిన విజయం ఇది. నేను చెప్పే ఒక్క మాట ఏమిటంటే, మనం ఎంచుకునే స్నేహితుడి మీద కూడా మన ఫలితం ఆధారపడి ఉంటుంది అని. మీ అందరి సమక్షంలో కృష్ణకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నన్ను కూడా వారి కన్నబిడ్డలా చూసిన అమ్మగారికి, నాన్నగారికి నా ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను.
అని మైక్ కృష్ణకి ఇచ్చి శంకరశాస్త్రి దంపతులకు నమస్కరించి వారి వెనుక నిలబడ్డాడు రాజన్. చివరగా, నాకు ఇంతటి మంచి జీవితాన్ని ఇచ్చిన నా కన్న తల్లిదండ్రులకు, నాకు చదువు చెప్పిన గురువులందరికీ నా కృతజ్ఞతాపూర్వక ప్రణామాలు తెలియచేసుకుంటూ అందరికీ వందనాలు అంటూ కృష్ణ ముగించాడు. 5 నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. కార్యక్రమం ముగిసిన అనంతరం పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్న పెద్దలు, పెద్దల పట్ల పిల్లలు ఎంతటి వినయ విధేతలతో ఉండాలో తెలుసుకున్న యువత ఆనందంతో ఇంటిదారి పట్టారు. విషయం వివరం తెలుసుకున్న ఆమని, ఫణిధర్, శ్రావణ్ ఒక్కొక్కరు శ్రీకృష్ణను ప్రశంసలతో ముంచెత్తారు. శ్రావణ్ అయితే, కృష్ణ, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదయ్యా. మా గాడిదకి అంత క్రెడిట్ వచ్చిందంటే కేవలం నీ వల్లే. సరే, ఫోన్లో ఏం చెప్పలేను కానీ నిన్ను ఆ దేవుడి చల్లగా చూడాలయ్యా అన్నాడు. ఆమెని తన తండ్రి చేత మాట్లాడించింది. ఆయన, హారిభడవా, నా శిష్యుడు అనిపించుకున్నావురా, మంచి పేరు తెచ్చుకున్నావు, చాలా సంతోషం, వాడు నా శిష్యుడే అని చెప్పుకునే అవకాశం ఇచ్చావు. ఏ చదువులు చదువుతావు ఏమో, ఇంకా బాగా చదువుకుని ఉన్నత స్థితికి రావాలి అని దీవించారు లచ్చపండు మేస్టారు. ఆమెను చెప్పిందయ్యా, మొన్ననే నీతో మాట్లాడదాం అనుకున్నాను, నువ్వు బయటికి వెళ్ళామని చెప్పారు మీ నాన్నగారు. చాలా సంతోషం, మంచి పేరు తెచ్చుకున్నావు, నీకు నా హృదయపూర్వక దీవెనలు. ఇంకా పాటలు పాడుతున్నావా? కృతి నాన్నగారు మాట్లాడారు. థ్యాంక్స్ అండి, పాడుతున్నానండి అన్నాడు శ్రీకృష్ణ. ఏమీ అనుకోకపోతే, నడిరే ఏ జాములో పాట ఉంది కదా, ఒక్కసారి ఆ పాట పల్లవి అను, చాలు, వినాలనుంది, అందుకు అడిగాను అన్నారాయన. తండ్రికే చూశాడు శ్రీకృష్ణ. పర్లేదు పాడనన్నా అన్నట్టు సైజ్ చేశారాయన. శ్రీకృష్ణ ఫోన్లోనే ఆ పల్లవి పాడాడు. నడిరే ఛాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చెను, తిరుమల శిఖరాలు దిగి వచ్చెను. వండర్ఫుల్, వండర్ఫుల్. అన్నిటికన్నా కంఠం ముదిరి మాధుర్యం పెరిగిందయ్యా. వెరీ గుడ్, తండ్రికి తగ్గ కొడుకువి, నీకు మరోసారి అభినందనలు అని ఫోన్ పెట్టేశారాయన. తన మాటలు, పాట తనకిష్టమైన వాళ్ళు విన్నారో లేదో అని ఒకసారి అనుకుని వదిలేసిన కృష్ణకు వాళ్ళు విన్నారు అని తెలుసుకునే అవకాశమే లేదు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 50వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కాలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 51వ భాగం విన్నాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.